రామ్ రామ్ ఫ్రెండ్స్. అప్పట్లో గంజాయి మొక్క గుజరాత్లో బీడీ కట్ట వ్యాపారం చేసేది. ఒక బీడీ కట్ట మొదటి ధర 200 రూపాయలు అనుకుందాం. దాని మీద 28% ఎక్సైజ్ వేస్తే 256 రూపాయలు అయ్యేది. గంజాయి మొక్క గుజరాత్ నుంచి హైదరాబాద్లో మాహువా మూత్రంకి ట్రాన్స్పోర్ట్ కలుపుకొని 260 రూపాయలకు అమ్మేది. దాని మీద సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ 2% కలిపితే 265 రూపాయలు అనుకోండి. మాహువా మూత్ర వాళ్ళ ఊళ్ళో వేణుగోపాల్కి 265కి 20 రూపాయలు లాభం కలిపి 285కి ఇచ్చింది. దానికి 12% వ్యాట్ 34 రూపాయలు కలిపితే 319 రూపాయలు. ఈ వేణుగోపాల్ తోటి నాస్తికులకి కమ్యూనిస్టులకి లోకల్ ట్యాక్స్ ఎక్స్ట్రా అని ఓ 5 రూపాయలు కలిపేసి 324 రూపాయలకు బీడి కట్టలు అమ్ముకునేవాడు. ఇది జరిగేది ఒకప్పుడు. మరి ఈ రోజున ఒక్కటే ట్యాక్స్ జీఎస్టీ, గ్రేట్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. జీఎస్టీ అవును, గొప్ప సాంఘిక పరివర్తన జరిగింది. ఇప్పుడు అదే బీడీ కట్ట 28% ఒకే జీఎస్టీ పన్నుతో వేణుగోపాల్ 256కి అమ్ముకుంటున్నాడు. ఒక్కో బీడీ కట్టకి 68 రూపాయలు కలిసి వచ్చింది. ఇప్పుడు అన్ని వస్తువుల మీద ఇన్క్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అని కనపడుతుంది కదా. ఇంక ఎవరి దగ్గర ఎక్స్ట్రా చేయడానికి లేదనమాట. ఇది కేవలం నేను చెప్పింది ఒక ఉదాహరణ మాత్రమే, జస్ట్ ఒక వస్తువులాగా తీసుకొని. అదే మనం విడిగా గోధుమలు మరపట్టించుకొని పాలు పితికి సైకిల్ మీద ఇంటికి తెచ్చిపోసి ఆయన దగ్గర కొనుక్కున్నామనుకోండి, ఏ ట్యాక్సు లేదు. ఇవన్నీ మర్చిపోయి ఈ రోజున ప్రతి ఒక్కరూ జీఎస్టీ మీద పడి ఏడుస్తున్నారు. అంటే ఏడ్చేలా కొన్ని ఛానళ్లు చేస్తున్నాయి. పాత రోజులు ట్యాక్సుల విధానాలు మర్చిపోయారు. ఒక ఫైనాన్స్ మినిస్టర్ని, అందులో మహిళని ఎంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారంటే, దీన్ని సో కాల్డ్ ఫెమినిస్టులు, మహిళ దారకులు ఖండించాల్సింది పోయి, తప్పు అని చెప్పాల్సింది పోయి వాళ్ళకే వంత పాడుతూ ఉన్నారు. ఇలాగా చేస్తుంది. ప్రజల నుంచి ఏ రకంగా అయినా సరే ట్యాక్స్ గుంజడానికి ప్రభుత్వాలు ఇంత క్రియేటివ్ గా ఆలోచిస్తాయని చెప్పి ఒక్క పాప్కార్న్ ట్యాక్స్ ని గమనిస్తే మనకు అర్థమైపోతుంది. మనకు 1 నేషన్ 1 ఎలక్షన్ కావాలి, 1 నేషన్ 1 రిలీజియన్ కావాలి అని చాలా మంది కోరుకుంటున్నారు. 1 నేషన్ 1 లీడరే ఉండాలి అని కోరుకుంటున్నారు. కానీ 1 నేషన్ 3 ట్యాక్సెస్ ఎవరు కోరుకుంటారు? ఎన్నేసి అబద్ధాలు ఇలా నిస్సిగ్గుగా ఎలా చెప్తారు అనేది నాకు నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. 1 నేషన్ 1 ఎలక్షన్ లాగా 1 నేషన్ 3 ట్యాక్సులా? 1 నేషన్ 100 ట్యాక్స్ల నుండి 1 నేషన్ 1 ట్యాక్స్ జీఎస్టీని తీసుకొచ్చింది ఎవరు? ఎవరి ఆమోదంతో తీసుకొచ్చారు? ఒక పాప్కార్న్కి 3 ట్యాక్స్లా కాదు ఇక్కడ అడగవలసింది. పాప్కార్న్లో వెరైటీస్ ఉన్నాయి. సింపుల్ క్వశ్చన్ వేస్తా, ఇదంతా ఎందుకు? ఈ 3 రకాల పాప్కార్న్ ధరలు సినిమా థియేటర్లో ఒకే రేటు ఉన్నాయా? ఒకే రేటుకి అమ్ముతున్నాడా? లేవు. ఎందుకు? వాటిలో వాడే ఆహార పదార్థాల రేటును అనుసరించి ఆ పాప్కార్న్ రేటు కూడా ఎక్కువ. ప్లెయిన్ పాప్కార్న్, సాల్టెడ్ బటర్ పాప్కార్న్ ఒక రేటు, క్యారమెల్ పాప్కార్న్ ఒక రేటు. థియేటర్ వాడు మాత్రం వాడికి ఇష్టం వచ్చిన రేట్లకి 3 రకాల పాప్కార్న్లు అమ్ముకోవచ్చు. కానీ ట్యాక్సులు పెడితే మాత్రం అడుగుతారు ఈ మేధావులు. ట్యాక్సులు మాత్రం 3 అని అడుగుతున్నారు. అరే, బండి మీద బయట దొరికే పాప్కార్న్కి ఏ ట్యాక్స్ ఉండదు, కొనుక్కోండి. ఐమాక్స్కి పోయే వాళ్ళు సినిమాకి వేలు పెట్టడానికి వాళ్ళకి లేని నొప్పి, కొనుక్కునే వాళ్ళకి లేని నొప్పి ఈ నాస్తికులకు ఎందుకు వచ్చింది? ఇంకోటి ఏంటి, పెట్రోల్ డీజిల్ ని మాత్రం జీఎస్టీ పరిధిలోకి తీసుకుని రావట్లేదు గవర్నమెంట్. అలా తీసుకుని వస్తే కనుక పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా తగ్గుతాయి. అప్పుడు అన్ని వస్తువుల ధరలు భారీగా తగ్గుతాయి. జనానికి ఎంతో మేలు జరుగుతుంది. కాబట్టి ఆ పని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయడానికి గవర్నమెంట్ రెడీగా లేదు. జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్ ని డీజిల్ ని తీసుకుని రావట్లేదు. ఎటు తిరిగి జనం జోబుకు చిల్లు పెట్టాలి. పెట్రోల్ డీజిల్ ని జీఎస్టీలోకి తీసుకురావట్లేదు అంట. ఎవ్వడు తీసుకుని రావట్లేదు. అసలు జీఎస్టీని ఎవరు డిసైడ్ చేస్తారు? నిర్మలా సీతారామన్ గారా చేసేది? పోనీ పాప్కార్న్ మీద కూడా ట్యాక్స్ వేయాలని నిర్మలా సీతారామన్ గారు డెసిషన్ తీసుకున్నారని మీరు అనుకుంటున్నారా? ఆవిడ ఒక్కరే తీసుకున్నారు అనుకుంటున్నారా? వీళ్ళు అబద్ధాలు చెప్పడం, జనాలు ఆహా ఓహో అని అనడం. జీఎస్టీ ఎంత శాతం విధించాలి, వేటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి అనేది కేవలం కేంద్ర ఆర్థిక మంత్రి మాత్రమే నిర్ణయించరు. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు తీసుకుంటుంది. జీఎస్టీ కౌన్సిల్లో 33 మంది సభ్యులు ఉంటారు. ఈ 33 మంది సభ్యులలో 2 కేంద్ర ప్రభుత్వానికి చెందిన వారు ఉంటారు. 31 మంది మన దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రతినిధులు ఉంటారు. ఏ వస్తువునైనా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలంటే అన్ని రాష్ట్రాలు ఒప్పుకోవాలి. దేని మీదనన్నా జీఎస్టీ శాతం పెంచాలి అన్నా తగ్గించాలి అన్నా అన్ని రాష్ట్రాలు ఏకగ్రీవంగా ఒప్పుకోవాలి. పెట్రోల్ డీజిళ్లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి అంటే అన్ని రాష్ట్రాలు అనుకూలంగా ఓటు వేయాలి. 2017లో జీఎస్టీ బిల్లుని ఆమోదించిన తరువాత పెట్రోల్ డీజిల్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే ధరలు తగ్గుతాయని కేంద్రం ప్రతిపాదిస్తే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఒప్పుకున్నాయి, కానీ నాన్ బీజేపీ రాష్ట్రాలు ఒప్పుకోలేదు. మరి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ఎందుకు బలవంతంగా పనిచేయలేకపోయారు చెప్పండి? అందరూ ఒప్పుకుంటేనే చేయగలరు. ఆవిడ చేతిలో ఉంటే కదా చేసేవాళ్ళు. అది వీళ్ళు చెప్పటమే లేదు. చూసారా మీరు?
So the indication or the intent of this central government, even as the GST was implemented, was eventually sometime petrol and diesel can be brought into the GST. Then we didn't have to go and amend the law and everything else. The provision has already been made that it can be brought into GST. The one and only decision which is therefore expected is for the states to agree and come into the GST Council and then decide what rate they will agree on. కనీసం ఆ ముక్క చెప్పరా? వీళ్ళ ఇండిపెండెంట్ జర్నలిస్ట్లా, వీళ్ళు అమ్ముడుపోయిన జర్నలిస్ట్లా? మరి నోటితో అమ్ముడుపోతున్నారు. ఇప్పటి వరకు జీఎస్టీ కౌన్సిల్లో 55 అంశాల మీద నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వీటిలో 53 అంశాల మీద ఏకగ్రీవంగా ఒప్పుకోవడం వలన అవి చట్టరూపం దాల్చాయి. కేవలం 2 అంశాల మీద మాత్రమే ఏకాభిప్రాయం కుదరక ఓటింగ్కి వెళ్ళడం జరిగింది. ఓటింగ్లో మెజారిటీ అభిప్రాయాలకి చట్టబద్ధత వస్తుంది. బీజేపీ ఇతర రాష్ట్రాలు ఆర్థిక మంత్రులు ఏకగ్రీవంగా ఓటు వేశారు జీఎస్టీ అంశాల మీద. అన్ని రాష్ట్రాల ఆమోదం తెలిపితేనే జీఎస్టీ బిల్లు ఆమోదం పొందింది 2017లో. అండ్ ఇంకొక ముఖ్య విషయం, జీఎస్టీలో 50% రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది. జీఎస్టీలో 2 భాగాలుంటాయి. సిజిఎస్టీ అంటే కేంద్రానికి పోయే వాటా, ఎస్జిఎస్టీ అంటే రాష్ట్రానికి పోయే వాటా. దీని మీద మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, మనం ఒక 1000 రూపాయల వస్తువు కొనుగోలు చేశామనుకోండి, అది 18% జీఎస్టీలో ఉండే వస్తువు అని అనుకుంటే, ఆ వస్తువు మీద అదనంగా 180 జీఎస్టీ పడుతుంది. ఆ వస్తువు ఖరీదు జీఎస్టీతో కలిసి 1180 అవుతుంది. మనం బిల్లు గమనిస్తే బిల్లులో వస్తువు ధర 1000 ప్లస్ సిజిఎస్టీ 90 రూపీస్ అని, ఎస్జిఎస్టీ 90 రూపీస్ అని కలిపి మొత్తం 1180 బిల్ అవుతుంది. ఈ సిజిఎస్టీ 90 కేంద్రానికి వెళ్తే 90 రాష్ట్రానికి వెళ్తుంది కదా. సో చెరిసగం పంచుకుంటున్నారు అని అనిపిస్తుంది, కానీ వాస్తవం అది కాదు. ఎందుకంటే కేంద్రం వసూలు చేసే పెట్రోల్ ఉత్పత్తుల మీద సెస్ తప్ప అన్ని రకాల పన్నుల్లో మళ్ళీ రాష్ట్రాలకు 45% వచ్చేసి 42%. అంటే నేను ఇప్పుడు చెప్పిన ఉదాహరణలో సిజిఎస్టీలో కేంద్రానికి వెళ్ళిన వాటా 90 రూపాయల్లో మళ్ళీ 42% రాష్ట్రాలకు వెనక్కి ఇవ్వబడుతుంది. అంటే 90లో 42% అంటే సుమారు 38 రూపాయలు కేంద్రం రాష్ట్రాలకు వెనక్కి ఇచ్చేస్తుంది. కేంద్రానికి 52 రూపాయలు వెళ్తే రాష్ట్రానికి 128 రూపాయలు వెళ్తుంది. అంటే ప్రతి వస్తువు పైన వసూలు చేస్తున్న జీఎస్టీ ప్రతి రూపాయిలో రాష్ట్రాలకు 71 పైసలు వెళ్తే కేంద్రానికి 29 పైసలు మిగులుతున్నాయి. కానీ జీఎస్టీ మీద తిట్లు మాత్రం 100% కేంద్రంకి వెళ్తున్నాయి, నిర్మలా సీతారామన్ గారికి వెళ్తున్నాయి. ఇలాంటి మేధావులు గూడ్స్ అండ్ సీతారామన్ ట్యాక్స్ అంటూ కంపు మాటలు మాట్లాడుతున్నారు. కమ్యూనిస్టులు ప్రత్యేకంగా పోస్టర్స్ తయారు చేసి సోషల్ మీడియాలోకి వదులుతున్నారు. విచిత్రం ఏమిటంటే ప్రతిదానికి సీతారామన్ గారి ఫోటో పెట్టి ట్రోల్ చేస్తున్నారు. అశుద్ధం తినే భక్షకులు వీళ్ళు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించు. ఎందుకు పెట్రోల్ డీజిల్కి జీఎస్టీలోకి తీసుకురావడానికి ఒప్పుకోవట్లేదని అడగరు వీళ్ళు. కనీసం చెప్పరు. వీళ్ళు ఒప్పుకోవట్లేదని, రాష్ట్రాలు ఒప్పుకుంటేనే జీఎస్టీ పరిధిలోకి వస్తుందనే విషయమే తెలియచేయరు వీళ్ళు. దాచిపెట్టే వీళ్ళని ఏమనాలి? మనం ఎంతని ఫ్యాక్ట్ చెక్ చేయాలి? In India today, pay taxes like England to get services like Somalia. వేరే దేశాలను ఎగ్జాంపుల్ గా తీసుకొని మన దేశంలో తెగ జీఎస్టీ తీసుకుంటున్నారు, ట్యాక్స్ కట్టించేసుకుంటున్నారని ఏడ్చే మొహాలు అవి తిరిగి రాష్ట్రాలకి ఇచ్చేస్తున్నారు అని ఎందుకు చెప్పట్లేరు? ఆ దేశాల్లో 100కు 50 మంది ట్యాక్స్ కడుతుంటే మన దేశంలో 100కి 2 మందే, అంటే ఇద్దరే ట్యాక్స్ కడుతున్నారని ఎందుకు చెప్పట్లేదు? అది కాకుండానే మనం కట్టే ట్యాక్స్ నుండే మన భారతదేశం యొక్క రక్షణకి సంబంధించిన వ్యవస్థలు జరుగుతాయి. నేషనల్ డిఫెన్స్, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఆర్మీ జవాన్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావాలి కదా. ఫ్రీగా చేసేస్తే ట్యాక్స్ లేకుండా ఎలా డెవలప్ అవుతుంది చెప్పండి? రేషన్, విద్య, వైద్యం, రైల్వే ఇవన్నీ సెంట్రల్ ట్యాక్స్ ఆధారంగానే కల్పిస్తుంది. అందరూ సక్రమంగా పన్ను కట్టడం మొదలు పెడితే పన్ను తగ్గిస్తూ పోతారు. కానీ అలా జరిగే అవకాశమే లేదు. ఎంతమంది ట్యాక్సులు కడుతున్నారు మన దేశంలో? తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళ దగ్గర కార్లుంటాయి. రేషన్ షాపుకి దూరంగా కారు ఆపి బియ్యం గోధుమలు కొని టిఫిన్ సెంటర్లకు అమ్మేస్తారు. కానీ ఇది మాత్రం పెద్ద సమస్యగా కనిపించదు వాళ్ళకి. అంతకుముందు వ్యాట్లో సెంట్రల్ ఎక్సైజ్, సెంట్రల్ సేల్స్, స్టేట్ ట్యాక్సులు, ఇలా 100 ట్యాక్సులు తయారీ దగ్గర మొదలు పెడితే వినియోగదారుడి వరకు బాధుడే బాధుడు. కేంద్రం ఒక బాధుడు బాధేడి, రాష్ట్రం రెండో బాధుడు. మధ్యలో ఎవ్వడికి తోచిన ఉతుకుడు వాడిదే. 2015లో హోటల్లో పన్నులు 18% ఉండేది. దాని మీద ఇంకేవేవో ట్యాక్సులు. ఇప్పుడు మనం కట్టేది కేవలం 5% పన్ను మాత్రమే. చూడండి ఇక్కడ ఎన్నేసి వస్తువుల మీద జీఎస్టీకి ముందు ఎంత ట్యాక్స్ ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది అని. 0 కూడా అయ్యాయి కొన్ని.
కానీ వీటి గురించి మాట్లాడరు, మరిపించేసి అబద్ధాలు మాత్రమే చెప్తూ జనాల్ని మభ్యపెడుతున్నారు. ఎందుకంటే రోజువారీ సమాచారం కోసం సామాన్య ప్రజలు ప్రింట్ మీడియాని, ఎలక్ట్రానిక్ మీడియాని, ఈ టీవీ ఛానల్స్ మీద ఆధారపడతారు. వాళ్ళు ఎలాగో నిజాలు చెప్పడం మానేశారు, సోషల్ మీడియా చూస్తున్నారు. సోషల్ మీడియా నిండా ఈ కమ్యూనిస్టుల కంపు మాత్రమే కొడుతుంది. నిజాల్ని తొక్కిపెట్టి వక్రీకరించి వాళ్ళకి నచ్చిన రాజకీయ పార్టీల గురించి మాత్రమే మాట్లాడుతూ ఎప్పుడు కేంద్రాన్ని బూచిలా చూపిస్తూ అబద్ధమైన ప్రచారాలు చేస్తున్నారు. ఇంటర్నెట్ వచ్చింది కదా, ఇలాంటి ఒక్క మీడియా మీద ఆధారపడకుండా నిజాలు తెలుసుకునే ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేయాలి. అప్పుడు ఇలాంటి వాళ్ళ బండారం బయటపడుతుంది. ఇవన్నీ చెప్పకుండా కుట్రపూరిత వీడియోస్ చేసే ఇలాంటి వారిది అనాలిసిస్ పేరుతో ఇండిపెండెంట్ జర్నలిజం ముసుగులో చేస్తున్న టెర్రరిజం జర్నలిజం అనొచ్చా? మీరే చెప్పండి ఏమనాలో. జై భారత్, జై హింద్.